ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క భాగంలో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మన యొక్క జీవిత కాలంలో అనేకమైన సందర్భాలు, అనుకూలమైనవి అనానుకూలమైనవి వస్తూ ఉంటాయి. వాటిని ఎదుర్కోవడమే జీవితం అంటే. కానీ అనుకూలమైన సమయాలు మనకు ఎదురవున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే అది ఎంతో విజయంతో కూడింది, ఎంతో సంతోషం తీసుకొస్తుంది, ఎల్లప్పుడూ నేను ఒక హై పొజిషన్లో ఉంటాను అని అనుకుంటాం. కానీ అనుకూలమైన సమయాలు మనకు ఎదురవున్నప్పుడు విజయం వస్తుంది, అది తప్పనిసరి. కానీ ఆ బాధ్యతలలో పడి మనం ఇవ్వవలసిన సమయం ఇయ్యక తెలియకుండానే మనలో నుంచి ఆ సంతోషం ఎటు ఎగిరిపోతుందో మనకు తెలియదు. ఆ సంతోషం ఇంక ఎటు పోయింది, సమయమే లేదు, కనీసం కుటుంబంతో గడపడానికి కొంత సమయములు కూడా మనకు దొరకట్లేదు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఆనందం అని మనం ప్రశ్నార్థకంగా మన మనస్సును, మన హృదయాన్ని, మన శరీరాన్ని ఎక్కడ పెట్టుకుంటామో కూడా ఒక్కొక్కసారి అర్థమే కాదు. ఇంకా రెండవది చూస్తే అనానుకూలమైన సమయం. ఇది అందరికీ తెలిసిందే. అనానుకూలమైన సందర్భాలు ఎంత భయంకరంగా ఉంటాయంటే బహుశా ఆ కన్నీటి లోయల్లోనే ఉండిపోతాం. ఇక బయటికి వెళ్ళలేని పరిస్థితులలో ఉంటాం. ఎవరిని ఎదుర్కోలేని సందర్భం వచ్చినా కూడా బయటికి వెళ్ళలేని స్థితిలో ఉంటాం. మనకు అనుమతించబడిన అనానుకూలమైన సందర్భాలు మనకు సంతోషాన్ని ఇవ్వవలసింది పోయి మనము కొత్త సనుగులు, గునుగులు, బాధ, కన్నీరికే దాన్ని పరిమితం చేస్తాం. కానీ ఒకవేళ మీరు ప్రభువుని అంగీకరించిన వాళ్ళైతే, ప్రభువుని మీ రక్షకుడిగా అంగీకరించినట్లయితే ప్రభువు మీ యొక్క యజమానుడిగా ఉంటాడు. మన పాత వాటిని మనం విడిచిపెట్టేటట్టు చేస్తాడు. ఆ అనుకూల సమయంలోనో లేకపోతే అనానుకూల సమయంలో సంతోషం అనేది సందర్భం లేకుండా మనకు వస్తానే ఉంటుంది. ఒకవేళ ఆ ఆనందం నీ హృదయంలో నుంచి వస్తే, ఒక భక్తుడు అంటాడు కదా, ప్రభువుని అంగీకరించిన తర్వాత నాకు చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషాన్ని నేను అనుభవించానని. ఒకవేళ నీవు ఆ సంతోషాన్ని అనుభవించలేదనుకోండి, దయచేసి మీ పాత హృదయాన్ని త్యజించండి. మీ పాత యజమానుడు ఎవరైతే మిమ్మల్ని బాధపరుస్తూ ఉన్నాడో, ఎవరైతే మీ దుఃఖాన్ని ఇంకా రెండంతలుగా చేస్తూ ఉన్నాడో వాడిని విడిచిపెట్టండి. నూతన యజమానుడు మీ ఎదుట ఉన్నాడు. ఆ యజమానుడే యేసుక్రీస్తు ప్రభు. ఆ ప్రభువుని మీ నోటితో, మీ హృదయ అంతరంగంలో నుంచి మీరు ఒప్పుకుంటే ఆయన మీ యొక్క హృదయాన్ని తన యొక్క యాజమాన్యం కిందకి తీసుకొచ్చి, ఆయన యొక్క పరిపాలన కిందకి తీసుకొచ్చి, సంతోషకరమైన పరిస్థితులైనా దుఃఖకరమైన పరిస్థితులైనా ఆయన దగ్గర నుంచి వచ్చే నిత్య సంతోషం మీకు ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాడు. మరలా చెప్పుదామా, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనకు కూడా అది ఏదైనా మనకు ఒక నూతనమైన సంతోషం మన హృదయ అంతరంగంలో నుంచి ఇచ్చింది గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మీరు దేవా, ఆయా పరిస్థితులు మాకు ఎదురైనప్పుడు మేము సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మా సంతోషాన్ని పోగొట్టుకుంటున్నాం. అటువంటి పోగొట్టకుండా దేవా, నీ నిత్య సంతోషము ఏ విధంగా అయితే నీ దగ్గర నుంచి వస్తుందో అట్టి సంతోషాన్ని ఒక అనుభవం మేము అనుభవించట కృప చూపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.